అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెలలో సంకష్టహార చతుర్థి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి, చవితి తిథి వివరాలు, అలానే ఈ రోజున గణపతిని ఏ నామం పీఠంతో పూజించుకోవాల్సి ఉంటుంది, రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు ఎప్పుడు, పూర్తి సమాచారంతో వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకష్టహార చతుర్థి వ్రతం అండి. ప్రతి నెల కూడా మనకి కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథిన మనము ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. ఈ వ్రతాన్ని ఏదైనా సరే సంకల్పం తీసుకొని మీరు ఇన్ని నెలలు చేస్తానని సంకల్పం తీసుకుని వ్రతాన్ని కనుక ఆచరిస్తే చాలా శీఘ్రంగా మీకు ఫలితం అనేది తెలుస్తుందండి. ఇంతటి విశేషమైనటువంటి సంకష్టహార చతుర్థి వ్రతం 2024 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో ఎప్పుడు వచ్చిందో నేను తెలియజేస్తానండి. ముందుగా చవితి తిథి విషయానికి వస్తే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం మే నెల 26వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 5:53 నుంచి చవితి తిథి ప్రారంభమై 27వ తేదీన సోమవారం రోజు సాయంత్రం 4:42 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం సోమవారం ఉదయం 10:25 వరకు అయితే పూర్వాషాఢ నక్షత్రం ఉంటుందండి. మన పురాణాల ప్రకారం చవితి తిథి ప్రదోష సమయంలో చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథిని ఆ రోజుగా మనము సంకష్టహార చతుర్థి వ్రతంగా పరిగణిస్తాం. కాబట్టి చవితి తిథి మనకి 26వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం అయితే మనకి రాత్రి చంద్రోదయ సమయంలో అయితే ఉందండి. ఆ ప్రకారం మనకి వైశాఖ మాసంలో మే నెల 26వ తేదీన ఆదివారం రోజున సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ నెల మనము పూజించుకోవాల్సిన నామం పేరు చనక్రరాజ ఏకదంత మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల మనము స్వామివారిని పూజించుకోవాల్సిన పీఠం పేరు శ్రీచక్ర పీఠం. చంద్రోదయ సమయాలు తెలుసుకున్నట్లయితే ఏ రాష్ట్రాలలో చంద్రోదయ సమయం ఎప్పుడు అవుతుందో ఇప్పుడు నేను రాష్ట్రాల వారీగా నేను తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆదివారం రోజున రాత్రి 9:30 చంద్రోదయం అయితే ఉందండి. తర్వాత తెలంగాణలో అయితే 9:37, తమిళనాడులో అయితే అంటే చెన్నై ఇటువంటి ప్రాంతాల్లో అయితే 9:20, కేరళ ప్రాంతంలో అయితే మనకి 10:01 చంద్రోదయ సమయం అండి. మహారాష్ట్ర అంటే ముంబై, పూణే, గోవా అలాంటి ప్రాంతాల్లో అయితే మనకి రాత్రి 10:02 చంద్రోదయం అయితే అవుతుందండి. కర్ణాటక అంటే బెంగళూరు, మైసూర్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే మనకి రాత్రి 9:31 అయితే మనకి చంద్రోదయ సమయం అయితే ఉంటుందండి. ఢిల్లీ ప్రాంతంలో అయితే మనకి రాత్రి ఇదండి 2024 సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెలలో సంకష్టహార చతుర్థి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి, తేదీ తిథి అన్నీ తెలియజేశాను కదండి. మరో వీడియోలో సంకష్టహార చతుర్థి వ్రతం పూర్తి పూజా విధానం ఎలా చేయాలో నేను క్లియర్గా తెలియజేస్తానండి. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.